మరియు 26 ఏళ్ల నుంచి అమ్మవారి సేవలో ఉన్న వారు ఉన్నారు. అతను 26వ సంవత్సరాల నుంచి అమ్మవారి ఘటం ఎత్తుకుంటున్నాడు. ఇవాళ ఘటోత్సవం ప్రారంభమైంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర ఘటానికి సంబంధించిన అమ్మవారి సామాగ్రి కానీ మరి వస్తువులు కానీ అమ్మవారి దగ్గర పూజింపజేసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టి ఇక్కడ ఘటం రెడీ అయ్యి ఇక్కడ నుంచి ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి మళ్ళీ వెళ్తుంది. ఈరోజు అమ్మవారు అక్కడ స్టే చేసి మళ్ళీ ఎవ్రీడే రేపటి నుంచి పండుగ వరకు అంటే ఈ ఘటం తీయడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే దేవాలయానికి రాలేకపోతారో అంటే మంచాల పడి ఉన్న ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఏదన్నా వికలాంగులు కానీ లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్య ఏదన్నా లేకపోయిన వాళ్ళకి ఈ ఘటమే అమ్మవారే వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తుందని చెప్పి ఒక ఆచారము 200 ఏళ్ల నుంచి ఉంది. అదే ఆచారాన్ని ఇప్పటికి కూడా పాటిస్తూ వాళ్ళ వంశీకులు కానీ వాళ్ళ తాతలు చేశారు, ఇప్పుడు వాళ్ళ తండ్రులు చేశారు, ఇప్పుడు వాళ్ళు ఏడో తరము ఇప్పుడు అమ్మవారి ఘటం ఎత్తుకొని అమ్మవారి సేవలో నిరంతరం ఉన్నారు. వాళ్ళందరికీ మా ట్రస్ట్ బోర్డు నుంచి వాళ్ళు ఎప్పుడు ఇలాగే అమ్మవారి సేవలు ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటండి, ఇప్పుడు మనకు జోగినెలకు కానీ లేదా బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించే వాళ్ళు కానీ లేకపోతే నార్మల్ మెంబర్స్ ఎవరైతే అమ్మవారి దర్శనం కోసం వచ్చే వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భద్రత కానీ సేఫ్ సైడ్ మెజర్స్ మెడికల్గా కానీ కూడా అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మేజర్గా ఏంటంటే అమ్మవారి సేవ కోసము ఆడపడుచులు ఉపవాసం ఉండి బోనం ఎత్తుకొస్తారు. వాళ్ళకి క్యూ లైన్ వాళ్ళకి సపరేట్ పెట్టాము. అక్కడ క్యూ లైన్లో వేరే పర్సన్స్ని పోనీయకుండా బోనాలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళతో పాటు ఉన్న ఒక 2 అటెండర్స్ని మాత్రమే ఆ క్యూలో అలౌ చేస్తారు. అక్కడ మెయిన్గా ఏంటంటే మహిళా పోలీసులు ఉండడము, షీ టీమ్స్ వాళ్ళు ఉండడము, మళ్ళీ మా వాలంటీర్స్ ఉండి ఆ లైన్లో ఎక్కడ కూడా ఆగకుండా స్ట్రక్ కాకుండా ఆ లైన్ చాలా సున్నిహాసంగా ముందుకెళ్ళి వాళ్ళకి తొందరగా దర్శనం చేయాలని చూస్తున్నాము. అట్లాగే మీరు అడిగారు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, మీరు ఇవాళ నుంచే చూడొచ్చు ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర హెల్త్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నారు. అంటే ఎవరికైనా తొక్కిసలాట అయినా ఏదైనా చిన్న గాయమైనా కానీ కూడా ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కోసం అక్కడ అది చేశారు. మళ్ళీ పండుగ రోజు కూడా ఆ 5 క్యూ లైన్స్ దగ్గర అంబులెన్స్లు పెడుతున్నారు. అందులో కంపల్సరీ ఒక కార్డియాలజిస్ట్ డాక్టర్ ఉంటాడు. అట్లా హెల్త్ పరంగా ఉంది. వాటర్ పరంగా కూడా మేము ఒక మంచి నిర్ణయం ఏం తీసుకుంటున్నామంటే క్యూ లైన్లో నిరంతరం ప్రజలకి నీటి సరఫరా అందించాలని వాళ్ళు కూడా వాటర్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ కాకుండా ఉండాలని వాళ్ళు కూడా మాక్ డ్రిల్ కూడా చేయడానికి అమ్మవారి టెంపుల్ దగ్గర ఎంప్లాయీస్కి కానీ వాలంటీర్స్ కానీ బోర్డు మెంబర్స్ కానీ మాక్ డ్రిల్ చేయడానికి కూడా వాళ్ళు మాకు చూపిస్తుండ్రు. అట్లా హెల్త్ నుంచి మళ్ళీ వాటర్ వర్క్స్ నుంచి ప్లస్ మన ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్ఎన్బి నుంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని అధికారులతో చాలా సమీక్షంగా చాలా అన్ని సునాహసంగా వారి అన్నిటినీ మేము చెక్ చేస్తున్నాం. భక్తులకి ఎవ్వరికి కూడా ఇబ్బంది జరగకుండా అమ్మవారి దర్శనం చాలా త్వరగా అయ్యి వాళ్ళ ఇంటికి సుభిక్షంగా వెళ్ళాలనే కోరుకొని ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ దానిపైన చూస్తున్నారు. సో ఇంకొకటండి, చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు మీడియా వాళ్ళకి లాస్ట్ టైం చూస్తున్నట్లయితే లాస్ట్ 2 years నుంచి కానీ కూడా అసలు లోపలికి కూడా అలౌ చేయడం లేదు. అండ్ ఇంకొకటి చాలా రూడ్గా బిహేవ్ చేయడం జరుగుతుంది పోలీస్ వాళ్ళు. సో మీడియానే లేకపోతే కవరేజ్ అనేది ఎట్లా దొరుకుతుంది? ఇప్పుడు మీడియా వాళ్ళకి మీరు తీసుకున్న నెక్స్ట్ భద్రత ఎట్లా ఉంటుంది? వాళ్ళకి ఏదైనా పాసెస్ ఇచ్చినా సరే లాస్ట్ టైం చూసుకున్నట్లయితే వాళ్ళని లోపల కూడా రానియడం లేదు. సో కవరేజ్ ఎట్లా అంటారు మరి ఇట్లా ఎలా ఉంటుంది అంటే మేడం, ఇప్పుడు కొన్ని పెద్ద ఛానల్స్ ఉంటాయి, కొన్ని చిన్న ఛానల్స్ ఉంటాయి. అయితే మనకేంటంటే ముందుగానే వచ్చి ఒక వారం ముందు వచ్చి మీ లెటర్ యాడ్ పైన ఈఓ గారికి మేము ఇట్లా ఇంతమంది వస్తామని చెప్పి అడిగితే మీకు సపరేట్ ఆల్ యాక్సెస్ పాస్ కానీ బ్యాచ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మీకు కూడా పోలీస్ వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం జరుగుతుంది. ఇంకోటి అక్కడ ఆ టైం ఎట్లా ఉంటుందంటే వీఐపీల రద్దీ ఉంటుంది, ప్రజలకు ఏం ఇబ్బంది కావద్దు అనే దానిపైన అందరు ఈఓ గారు కానీ పోలీస్ వాళ్ళు కానీ బాగా టెన్షన్లో ఉంటారు. అప్పుడు కొంచెం ఇట్లాంటి మిస్ప్లేస్ అవుతుంది. అదే మీరు ఒక వారం ముందే వచ్చి మేము అన్ని డీటెయిల్స్ ఇస్తే మీకు పాసెస్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ ఎర్లీ అవర్స్లో మీరు వచ్చారనుకోండి, అక్కడ మీరు హారతి కవర్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు 8:30, 9కి బాగా రద్దీ ఉంటుంది, బోనాలు అప్పుడే ఇంట్లో నుంచి బయలుదేరుతాయి. అప్పుడు మీడియా వాళ్ళని పోలీస్ వాళ్ళని చెప్పి ఇవన్నీ అని చెప్పేవారికి అక్కడ బాగా కష్టంగా ఉంటుంది. దానివల్ల మీకు అట్లా జరిగిందవచ్చు. కానీ ఎప్పుడు కూడా మా గుడి నుంచి కానీ ఎండోమెంట్ నుంచి కానీ మా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ మీడియా పాత్రికేయులకు ఎలాంటిది జరగకుండా చూసుకునే బాధ్యత మాది. చెప్పండి సార్, ఇప్పుడు ఇవాళ నుంచి ఘటాలు ఊరేగింపు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ సండే కాకుండా మళ్ళీ సండే అయితే మనకు బోనాలే. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తుంది? మా ప్రజలకి అమ్మవారి భక్తులకు అరికాలకు ముళ్ళు అంటకుండా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా
ప్రతి డిపార్ట్మెంట్తోని సమన్వయం సమావేశాలు ఏర్పరిచి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసి ఇక్కడ మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ప్లస్ ఈఓ గారు ప్లస్ ఇంకా అన్ని శాఖలతోని సమన్వయంగా మేము కూలకషంగా ఈ జాతరకు కావాల్సిన ఏర్పాట్లని మేము అన్నీ ఒక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. ఇంకా కొన్ని సమావేశాలు ఇంకా చేయవలసి ఉంది, పెండింగ్లో ఉన్నాయి. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా ఒక 10 రోజుల టైంలో మేము అన్నీ కూడా మేము పూర్తి చేసుకొని ఒక పకడ్బందీ ఒక వ్యూహంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము అమ్మవారి దర్శనము చాలా సునాయాసంగా త్వరితగతిన పబ్లిక్కి జరిగేటట్టు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మేము చేయాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. జోగినీలకు సపరేట్ క్యూ లైన్లు మేము పోలీస్ వాళ్ళతో మాట్లాడుతున్నాము, డిపార్ట్మెంట్తో. వాళ్ళకు ఒక టైం అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. ఆ టైంలో వాళ్ళు వస్తే కనుక వాళ్ళకు ఇమీడియట్గా అక్కడ మెయిన్ గేట్ నుంచే వాళ్ళకి ఎడవడము, వాళ్ళతో పాటు వచ్చే కొంతమందిని, అందరినీ కాకుండా గుంపులు కాకుండా కొంతమందిని ఇడిసేటట్టు వాళ్ళకి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కమిషనర్ గారు కూడా వాళ్ళని పిలిపించి జోగిన్లని వాళ్ళతోని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి చాలా సంతోషంగా వాళ్ళు వ్యక్తం చేశారు, సాటిస్ఫాక్షన్గా ఉన్నారు వాళ్ళు కూడా. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం మనతో పాటు రామ్ గోపాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ సుచరిత గారు ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అండి. తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. మన తెలంగాణ ముఖ్యమైన పండుగ బోనాల పండుగ. ఈరోజు మనము సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ గుడి నుంచి మనం ఇక్కడ ఘటం ఎదుర్కోబోతున్నాము. ఇవాళ నుండి ఘటం స్టార్ట్ అవుతుంది. ఆషాఢం మొదలైనప్పటి నుంచి కూడా మన తెలంగాణలో ప్రతి గుళ్ళల్లో కూడా బోనాలు స్టార్ట్ అవుతాయి. ముందుగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం తర్వాత ఉజ్జయిని మాంకాలమ్మ బోనాలు జరుగుతాయి. ఈరోజు ఈరోజు గోల్కొండ బోనాలు మొదలైనవి. ఈరోజు మొదలైన తర్వాత మంగళవారం రోజు బల్కంపేట ఎల్లమ్మ వారి కళ్యాణం జరుగుతుంది. దాని తర్వాత మన సికింద్రాబాద్ బోనాలు జరుగుతాయి. ఈ వారం మటుకు ఇక్కడ నుంచి మన జీరా ఇందిరానగర్ నుంచి ఘటం ఎదుర్కోవడం జరుగుతుంది. అంటే ఘటం ఎదుర్కోవడం అంటే మనం ఇక్కడ ప్రతి ఇంటికి మనకు ప్రతిరోజు 15 రోజుల పాటు అమ్మవారు ప్రతి ఇంటికి వెళ్ళి వారికి ఆశీర్వాదం ఇచ్చి ప్రతి గల్లీ వెళ్తుంది, వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఘటము ఒక 200 సంవత్సరాల నుండి ఇక్కడ నుంచే ఘటం స్టార్ట్ అవుతుంది. వాళ్ళ 8 జనరేషన్ నుంచి వాళ్ళే ఘటం తయారు చేయడం కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ పిల్లలే ఘటంని తయారు చేయడం జరుగుతుంది. ఎంతో చక్కగా వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది అమ్మవారిని. అలాగే మన తెలంగాణ మహిళలు కూడా బోనాల పండుగ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం. మనం అందరం కూడా ట్రెడిషనల్గా మన తెలంగాణ పండుగను జరుపుకుంటాము. బోనాల పండుగ వచ్చిందంటే మనము అమ్మవారికి శాఖలు కానీ బోనం కానీ ఎక్కించడం జరుగుతుంది. కొబ్బరికాయలు, ఓడిబియ్యము అమ్మవారికి మనం అమ్మవారిని అత్తవారి నుండి పుట్టింటికి తీసుకుపోవడం జరుగుతుంది. ఇవాళ మన ఆడపడుచులని మన పండుగకు పిలుచుకుంటాం. ఎందుకు పిలుచుకుంటాం? అమ్మవారే పుట్టింటికి వస్తుంది కాబట్టి మనం ఆడపడుచులతోనే బోనం ఎక్కించడం జరుగుతుంది. ఈ పండుగకు ప్రతి ఒక్క ఆడపడుచు అత్తగారి నుంచి వచ్చి అమ్మవారి ఇంట్లో బోనం ఎక్కియడం జరుగుతుంది. మన అమ్మవారు కూడా ఈరోజు పుట్టింటికి వెళ్తుంది కాబట్టి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది, ఎంతో సంతోషంగా ఉంటుంది, అడిగిన కోరికలన్నీ తీరుస్తుంది. అట్లనే మహిళలు కానీ బోనం సమర్పించడానికి వచ్చిన వాళ్ళకి జోగినీలకు కానీ అట్లానే మీడియాలో కవరేజ్ అయితే ఉంటుంది. సో వాళ్ళకి ఎట్లాంటి భద్రత అనేది కల్పిస్తున్నారు, వాళ్ళు ఎట్లా సేఫ్గా ఉండాలి? ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా అందరికీ వచ్చే భక్తులకు అందరికీ కూడా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపటి నుండే అంటే శుక్రవారం నుండే వచ్చే శుక్రవారం నుండి మనకు చాలా జాతర వచ్చే శుక్రవారం ఒక మినీ జాతర జరుగుతుంది. బోనాల పండుగ కాకముందే ఫ్రైడే రోజు ఒక మినీ జాతర లాగానే ఉంటుంది గుడి దగ్గర. అప్పటి నుండి అన్ని భద్రతలు ఏర్పాటు జరగడం జరిగింది. వాటర్ కానివ్వండి, మొబైల్ టాయిలెట్స్ కానివ్వండి, అక్కడ క్లీనింగ్స్, చిన్న క్లీనింగ్స్ ఎవరికి ఏ ఆపద రాకుండా వాళ్ళకు
మెడికల్ క్యాంప్స్ పెట్టడమే కానివ్వండి, ఇంకా అక్కడ అన్ని సదుపాయాలు చేయడం జరుగుతుంది. ఎవరికి కూడా వచ్చిన భక్తులకు ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోవడం మా బాధ్యత. అలాగే జోగినీలకు కూడా వాళ్ళకు ఒక టైం అంటూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు రావాలి, దర్శనాలు చేసుకోవాలి. వచ్చే భక్తులకు టైం అంటారు మేడం, జోగినిలు ఏ టైంకి వచ్చి అమ్మవారికి బోనం అనేది సమర్పించాలంటారు? వారికి 10 నుంచి పెట్టడం జరుగుతుంది. 9-10 నుంచి పెట్టడం జరుగుతుంది. 12 వరకు ఒక 2 అవర్స్ వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది. వాళ్ళు ఆ టైంలో వచ్చి జోగినీలు వాళ్ళకి ఇబ్బంది లేకుండా, వాళ్ళకు ఇబ్బంది ఉండదు, ఇతరులకు ఇబ్బంది ఉండకుండా అమ్మవారి దర్శనం చేసుకోవాలి.